షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నగరంలో బోనాల వేడుకలు ధూమ్ధామ్గా కొనసాగుతున్న ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మార్నింగ్ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలని ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనాల ఉత్సవాలతో కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. ఇటు బోనాలు తీసుకొచ్చే వరకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా దర్శనం చేసుకునే వరకు ఇంకా క్యూ లైన్ ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా గతంలో ఉన్నటువంటి తోపులాటలు కావచ్చు అన్ని కాకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి బ్యారిగేట్స్ సహాయంతో ఈజీగా దర్శనం అయ్యేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అడుగడుగున పోలీసునిగా ఏర్పాటు చేసి ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఈసారి చేశారనుకోవచ్చు. ఇంకోవైపు ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా వస్తుంది. ఉదయం 3 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. తర్వాత బ్రహ్మ ముహూర్తం అనంతరం భక్తులు ఒకరొకరికి బోనాలు మాత్రం సమర్పిస్తున్నారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది ఈసారి అంతే విధంగా ఈసారి భక్తులు తాకడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మందిని కూడా సౌకర్యాలు కూడా పెంచినట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఇంకోవైపు మాజీ మంత్రి అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఒక్కరొక్కరుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మొత్తం మీద వీఐపీ తాకిడి ఎక్కువగా ఉండడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రాకుండా భారీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు సమయం గడిచే కొద్దీ భక్తుల తాకిడి కూడా పెరగవచ్చు. ఇటు మహిళల కోసం ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేశారు. టీమ్స్ని ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ దర్శనం అనేది ఈజీగా ఎందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పోలీసు నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. బోనాలు కూడా ఎంతో అందంగా తయారు చేసి వాళ్ళు అంతే అందంగా తయారు చేసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మొత్తం దాదాపు క్యూ లైన్స్ మొత్తం ఏర్పాటు చేసి క్యూ లైన్ నుంచి బోనాలు వెళ్ళే విధంగా అమ్మ ఎక్కడి నుండి వస్తున్నారు? రాణిగంజ్. మొదటిసారి అమ్మవారికి బోనం సమర్పించడం? ప్రతిసారి. అవునా? చాలా ఈసారి కూడా బాగుంది. జనాలు ఎట్లున్నారు? చాలా బాగున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. తరలి వచ్చి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం జరుగుతుంది. ఈ బోనాలకి ఎంత ప్రత్యేకత ఉందో రేపు జరిగేటువంటి రంగం భవిష్యవాణికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అమ్మ ఎక్కడ నుండి వస్తున్నారు? బొయ్యగూడ అండి. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. చాలామంది కూడా ఆనవాయితీగా వస్తున్నారు. కొన్నేళ్ల నుండి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ఒక్క టెంపుల్ దగ్గర ప్రత్యేకంగా కొనసాగుతుంది. మొదట గోల్కొండ కోట దగ్గర అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధానాలయాల్లో ఇటు బోనాల ఉత్సవాలు అనేవి షురూ అయితే అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఎక్కడ నుండి వస్తున్నారమ్మా? మేము మంజు టాకీస్ కౌన్సిల్ వస్తున్నాం. అసలు బోనం విశిష్టత ఏంటి? బోనం అమ్మవారాన్ని తీస్తాం. వరం ఇయనీకి కాలరకం పిల్లలకి ఇట్లా మంచిగా ఉండనీకి. ఇక్కడ బాగుంటుందా? ఇక్కడ ఎక్కువ మంది కూడా వస్తుంటారు. ఏంటంటే అమ్మవారే బాగుంటుంది. ఇక్కడనే మాంకాలమ్మ జాతర అంటే పెద్దది. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ నుండి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాము సికింద్రాబాద్. మొదటిసారి అమ్మవారికి వస్తూనే ఉంటాను. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ? అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడేమో బోనం వెంబడి పంపించేది. ఈసారి ఎవరిని పంపించట్లేరు. చిన్న పిల్లలు వచ్చిర్రు అలాగం గారా ఫ్యామిలీ వెంబడి అందరినీ పంపించాలి. రాగమే ఏడ్చిర్రు. బోనం వెంబడి వచ్చిన వాళ్ళని బోనం వెంబడి పంపించాలి కదా. పిల్లల్ని ఆపేసిర్రు అక్కడ. ఇద్దరే పోవాలంటే బోనం తాకితే కింద పడిపోతే ఎంత భయం వేస్తుంది. కొంచెం అదొక్కటి చూసుకుంటే బాగుంటుంది. జనాలు పెరిగారు. అమ్మవారైతే మాకు సత్యం దర్శనం బాగా ప్రతి సంవత్సరం వస్తాం మేము. అంటే కోరిన కోరికలు తీరుతాయి. ఏదనుకుంటే అది మళ్ళీ సంవత్సరం వరకు చూపిస్తుంది అమ్మవారు.
అంటే ఇంటి దగ్గర నుండి వండుకొని వస్తున్నారా బోనం? ఇంటి దగ్గర నుంచి పచ్చకూర, పచ్చన్నం, పర్ణాన్నం, ఇంకా బెల్లప్పాలు, చింతపండు పులుసు చేస్తారు. సో కోరిన కోరికలు ప్రతిసారి ఒక ఆనవైతే అవును, సెంటిమెంట్, కంపల్సరీ సెంటిమెంట్, ఇక చేయాలి అందరికీ. దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుందా? అంతే అంతే. కొత్త రూల్స్ పెట్టారు, ఎవరిని పంపించట్లేదు, ఫ్యామిలీ అందరినీ పంపించాలి కదా, అదొక్కటి చూసుకోండి. ఇంకా విఐపీస్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మళ్ళీ మేమందరూ కూడా లైన్లో ఉన్నాం కదా, విఐపీస్కి కూడా కొంచెం సర్టన్ టైం పెట్టి వేరే ఆల్టర్నేట్ చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్న. ఎక్కడ నుండి వస్తున్నారమ్మా? ఇక్కడ సికింద్రాబాద్. అంటే చాలా మంది కూడా వస్తుంటారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉజ్జయిని అమ్మవారికి వస్తారు. అసలు సెంటిమెంట్ ఏంటి? సెంటిమెంట్ ఏం లేదు, ఎప్పుడు ఏది మొక్కినా జరుగుతుంది ఇక్కడ కంపల్సరీ. సో అమ్మవారి చరిత్ర తెలుసా ఇక్కడ ఉజ్జయిని అమ్మవారిది? తెలియదు నాకు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ, మా ఇల్లు ఇక్కడ డౌన్లోనే. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ ఎలాంటి డిఫరెన్స్ ఉన్నది? ఏంటి డిఫరెన్స్? ఏం లేదు, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా ఒక కొత్త రూల్ పెడుతున్నారు. నార్మల్ పీపుల్కి అది తెలియదు కదా, అది మీరు ముందు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, టీవీలన్నా ఎక్కడన్నా. ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు 1 అవర్ ఆపేసిరు మా ముగ్గురిని, మేము మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్తాము? అక్కడ నార్మల్ జనరల్ పబ్లిక్ లైన్లో రమ్మని చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు హాఫ్ అన్ అవర్లో. మాకు 2-3 అవర్స్ పడితే మేము మళ్ళీ రిటర్న్ ఎట్లా వెళ్తాం వాళ్ళతోని? మేము ఆగమైపోతాం కదా, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మాకు. బోనం వెంబడి ఒక్కరినే పంపిస్తాం, ఇద్దరినే పంపిస్తామని ఇన్ని ఇయర్స్ నుంచి మేము తెస్తున్నాం, ఎప్పుడు ఇట్లా కావాలి, ఈ ఇయరే ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. 1 అవర్ ఆపేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని అక్కడ. ఎన్నింటికి వచ్చారు? మేము 8:30కి వచ్చినాము, ఇప్పుడు 1 అవర్ అవుతున్నది. ఆమెను పోలీస్ ఆమెను అడిగి 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 బతిమలాడి లైన్లోకి వచ్చినాం మేము. బోనం వెంబడి ఒక్కలే పోవాలి అంటున్నారు. కొంతమందికి క్యారీ చేయనీకి రాదు, వాళ్ళు ఎట్లా పోతారు? లోపల పోయినాక అక్కడ తోసేస్తారు బోనం తీసుకునే దగ్గర. వెంబడి ఎవరైనా ఉంటే మనం తీసిస్తాం కదా, లేదు బోనం వెంబడి ఒక్క పర్సన్ ఇవ్వాలి. ఒక అమ్మ ఇది ఎట్లా పట్టుకుంటుంది, టెంకాయ ఎట్లా పట్టుకుంటుందా, బోనం ఎట్లా దించుతుంది ఆమె? చాలా న్యూసెన్స్ చేస్తున్నారు అక్కడ పోలీసు వాళ్ళు. ఇందాక గతంలో ఇలాంటి ఇబ్బందులు లేవా? మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎంట్రన్స్ నుంచి పంపిస్తుండే, ఈసారి అక్కడ కమాన్ దగ్గర నుంచి పంపించినారు. ఇక్కడ నుండి అక్కడ అంతా తిరిగేసి అక్కడ నుండి వచ్చినాం మేము. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా లేదు, ఈ ఇయరే పెట్టినారు అట్లా. మీరు విఐపీలతో ఎప్పుడు చూసుకుంటే మరి వాళ్ళకంటే మేమే మెయిన్ కదా అమ్మవారికి. జనరల్ పబ్లిక్ మెయినా, విఐపీలు మెయినా? మీకు ఇన్ని మార్నింగ్ నుంచి మేము ఒక పొద్దు ఉండి బోనాలు తెస్తాం కదా, మీరు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వేస్ట్ కదా. మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ కదా మీరు చేసి. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అసలు ఇక్కడ ఉజ్జయిని అమ్మగారి చరిత్ర ఏంటి, అసలు విశిష్టత ఏంటమ్మా? ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, అందుకే ప్రతి సంవత్సరం వచ్చి బోనం ఎక్కిస్తూ ఉంటాము. అంటే క్యూ లైన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయిందంటే ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు ఇంతసేపు అవ్వలేదు. 15 minutes 20 minutesలో అయిపోతుండే బోనాలది. పెద్దవాళ్ళకు కొంచెం స్పెషల్ అట్లా కూడా తోలిస్తలేదు, చిన్న పెద్దలను కూడా తోలిస్తలేదు. నెక్స్ట్ టైం అయినా ఇలా కాకుండా చూసుకుంటే బాగుంటుంది కదా. ఎప్పుడు వచ్చినా 10-15 minutesలో అయిపోతుండే కదా. నెక్స్ట్ టైం అయినా ఇలాంటి కాకుండా చూసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్నారని తోలిస్తలేరు, చిన్నపిల్లలనే తోలిస్తలేరు, అక్కడికి వెళ్ళిపోయారు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా ఇటు బోనాల ఉత్సవాలను జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వచ్చిన వారికి ఇంకోవైపు క్యూ లైన్ల దగ్గర చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బోనాలు సమర్పించే దగ్గర బోనంతో పాటు ఒక్క వ్యక్తి మాత్రమే అలౌ చేస్తున్నారు. దీనివల్ల ఇంకో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకొకరు కుటుంబ సభ్యులు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు. దీనివల్ల బోనం ఏదైతే దేవుని దగ్గరికి చేరుకున్నాక అక్కడ తోపులాట ఉంటుంది, ఒక్కరు ఎట్లా క్యారీ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను జరుగుతాయి. మొత్తం క్యూ లైన్స్ మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన, ఎక్కడ చూసినా ఇసుకేస్తే రానంత జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒకవైపు బోనాలు తీసుకొస్తుంటే ఇంకోవైపు దర్శనానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద చేస్తున్నారు. ఇంకోవైపు బాంబు స్క్వాడ్ కావచ్చు, ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి దాచి ఉండడంతో ఇక్కడికి మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రానుండడంతో పెద్ద ఎత్తున మొత్తం కూడా పరిసర ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకొని ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రాకుండా మొత్తం మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరొకరుగా అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు అందరూ కూడా ఒకరొకరుగా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. వచ్చిన వారికి
వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పెద్ద ఎత్తున వస్తున్నారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాలు అనేవి కొనసాగుతున్నాయి. వచ్చిన వారికి దర్శనం అనేది ఈజీగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో మొత్తం కూడా అటు బాంబు స్క్వాడ్ కావచ్చు మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈరోజు అంగరంగ వైభవంగా ఈ బోనాల వేడుకలు అనేవి జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అవ్వకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. సో విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, దర్శించుకునే వారికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోనాలకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మొత్తం కూడా ఇటు వచ్చే వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు, బోనాలు అనేవి ఇప్పుడిప్పుడే బోనాల తాకిడి కూడా పెరుగుతున్నది. పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ బోనాల వేడుకలు అనేవి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు విఐపి తాకిడి అనేది ఎక్కువగా ఉన్నది. సో మాట్లాడించే ప్రయత్నం ఎలా అయిందండి దర్శనం? ఎలా అయింది దర్శనం అండి? దర్శనం బాగా అయింది తల్లి. నేను గత 12 ఏళ్ళ నుంచి వస్తున్న బేట. ఏది సంకల్పం చేస్తే అది నెరవేరే అవకాశం ఇచ్చేది ఒక మహాతల్లి జగన్మాత. ఇవాళ ఆ పరంపరలో గత 12 ఏళ్లలో ఏది సంకల్పం చేసినా అది నెరవేరుతుంది. ఇవాళ చల్లని తల్లి, అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి, అభయాన్ని ఇచ్చే తల్లి లష్కర్ మహాకాళీ మాత. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? అద్భుతంగా ఉన్నాయి. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్ళాలి. ఈసారి ఏం కోరుకున్నారు మరి? మీరు ఏం కోరుకున్నారు? రాష్ట్రం నాకు 72 బేట వయసు అయిపోయింది కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, చల్లగా ఉండాలి, అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సస్యశ్యామలంగా ఉండాలి. వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ధర్మాన్ని పాటించాలి. యువత ధర్మం వినాలి, శాస్త్రం వినాలి. అలాంటి ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, భారీగా ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం మీద ఒకవైపు మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంకోవైపు అమ్మవారి ఆలయం కూడా చూసుకోవచ్చు. మొత్తం ముస్తాబ్ చేశారు. అమ్మవారి రూపం ఉట్టి పడే విధంగా అక్కడ డెకరేట్ చేశారు. అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా పూలతోనే ఆ విధంగా అలంకరించారు. ఆలయాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనం అనేది ఈజీగా ఎందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా ఇటు దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మొదట గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించాక ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరుగుతున్నది. ఈరోజు సికింద్రాబాద్ అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతున్నది. మొత్తం మీద ఇటు అమ్మవారికి ఎంతో చరిత్ర ఉండడంతో అప్పుడు ప్లేగువాది వచ్చినప్పుడు అమ్మవారిని ఇక్కడ రక్షించడంతో ఇక్కడ అమ్మవారి రూపం ప్రతిష్ఠించారు. అనంతరం నుండి పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా విశ్వసించడంతో ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. దాదాపు ఈసారి గతంతో పోల్చుకుంటే గతంలోనే లక్షల మంది వచ్చారు. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అయినా గతంతో పోల్చుకుంటే వీఐపీ తాకిడి ఇప్పుడు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు భారీ భద్రతా నడుమ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.